సింగరేణి కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రసంగించిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఓడించాలన్నా సరే సింగరేణి కార్మికులే ఏ ప్రభుత్వాన్నైనా మీరు రాసుకోండి సార్. మీకు తెలుసు మా శ్రీధర్ బాబు గారికి, ఎందుకంటే చాలా ప్రభావం ఉంటుంది సార్. ఆ 11 నియోజకవర్గాలే కాదు, వాళ్ళు వేరు చోట్ల నివాసం ఉంటారు. వాళ్ళ చుట్టాలు ఇంకో చోట ఉంటారు, ఇంకో చోట. మా వాళ్ళకి ఎక్కిందంటే తల దిగదు, ఎక్కిందంటే ఎంట పడతా ఉంటారు. ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఎప్పుడో మా కొమరయ్య గారు ఉన్నప్పుడు సాధించింది, మధ్యలో తీసేశారు. తీసిన తర్వాత చాలా గొడవ చేసిన తర్వాత కేసీఆర్ గారు చివరిలో దాన్ని మళ్ళీ పెట్టాడు సార్. ఇచ్చారు, 8,000 మందికి ఇచ్చారు. 40,000 కాదు, 16,000 ఇచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న కొద్ది రోజులు జరిగింది సార్. ఎవరు సలహా చెప్తున్నారో ఏ అధికారులు చెప్తున్నారో నాకు తెలియదు. మొన్నటి వరకు జరిగింది బాగానే. మొన్న 300 మంది మెడికల్ అన్ఫిట్ చేస్తారు. దీనికి ఒక సిస్టమ్ ఏదో ఉంటుంది సార్. అదేంటంటే అప్పట్లో ఎందుకు పెట్టారంటే ఇది రిటైర్మెంట్ అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ అంటారు సార్. ఇది సింగరేణి వరకు ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగాయి, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే గాలి ఆడకు కానీ. అందుకని వీళ్ళు కొద్దిగా 2 ఏళ్ళ ముందే మా ఆరోగ్యం బాగాలేదని పెట్టుకుంటే టెక్నికల్గా వాడికి ఆరోగ్యం ఒకవేళ బాగున్నా 2 ఏళ్ళ ముందు తొలిగితే ఆ పిల్లాడికి ఇచ్చే ఉద్యోగం ఇది ఈ మధ్య 300 మంది రిటైర్ అయ్యా, మెడికల్ ఇది కూడా అయింది, వాళ్ళు కూడా ఆపేశారు. ఇక ఇవ్వంటున్నారు. ఇక ఇంకెంత ఇస్తారు మీరు? ప్రతి ఏడు 1000 అవసరం లేదు. ప్రతి సంవత్సరం 300, 400 నేను అన్నీ తెలుసుకున్నాను. 300-400 సార్ వాళ్ళ ఉద్యోగమే ఇది. కానీ చెడు ఎంత వస్తుందో మీరు ఆలోచన చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇది సింగరేణికి సంబంధించింది. అదేవిధంగా డిస్మిస్ కార్మికులు మొత్తం 152 మంది ఉంటారు. ఏదో ఒక సమస్య వాళ్ళు మన కొంతమంది చేశారు, కానీ నిర్ణయం చేసి కూడా మా స్ట్రక్చర్ కమిటీ నేను కూడా ఉన్నదానికి మా యూనియన్ గౌరవ అధ్యక్షుడిని కదా. స్ట్రక్చర్ కమిటీలు నిర్ణయం చేశారు, కానీ అమలు చేయట్లు మా గవర్నమెంట్ చెప్పాలంటున్నారు. అదేవిధంగా పేరు మార్పు సార్. పేరు మార్పు ఆ రోజులు ఏ పేరు మీకు తెలుసు కదా, ఏ పేరు పెడితే అది ఎక్కేవాళ్ళు. ఇప్పుడు కొడుకు ఉద్యోగం కావాలంటే మీ నాయన అసలు పేరు ఏంటి, ఆ రికార్డు వేరు, ఈ రికార్డు వేరు, ఆ ఇంటి పేరు వేరు, అది ఆపుతున్నారు. అది కూడా చూడండి సార్. తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకి జీవో 21 అది దాని ప్రకారంగా కాంట్రాక్టు కార్మికులది అక్కడ ఏమైందంటే కోల్ ఇండియాలో ఒక హై పవర్ కమిటీ వేశారు సార్. పర్మనెంట్ చేయలేకపోయినా మధ్య మార్గంగా 23,000 జీతం ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. అయినా సరే అంత ఇయ్యలేరని చెప్పి 23,000 అయినా మా యూనియన్లన్నీ ఒప్పుకున్నాయి. ఇక్కడ అది కూడా ఇవ్వట్లేదు సార్. 12,000, 13,000 అది కొద్దిగా సార్. సాంబశివరావు గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.